కుల పెద్దల్ని దూరంగా పెట్టడానికి ఒక కారణమా? ప్రతిదానికి ఇప్పుడు ఈయన 30కో 25కో ఒప్పుకోవడానికి రెడీగా ఉంటే ఈ లోపల ఒక లేఖ వచ్చేస్తుంది తక్కువని, మనకు అన్ని కాదు ఇన్ని కావాలి ఈ స్థానాలు కావాలి. ఈ సమాధానం చెప్పుకోలేకే జోగయ్య గారిని పక్కన పెట్టలేక ముద్రగంట గారిని మళ్ళీ తెచ్చి ఇంకొకటి రెండోది ఈ భుజం పెట్టుకోలేక సైలెంట్గా ఉంటున్నారా? కాదు, నాకు తెలిసి హరిరామ జోగయ్యని పవనే తన వ్యూహంలో భాగంగా నడిపించాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హరిరామ జోగయ్య రాసేంత తీరికాడుంది, టైప్ కొట్టేంత ఓపిక ఎక్కడ చేయించారంటే ఆయన చేతన కథ ఈయనే నడిపించాడని నేను అనుకుంటున్నాను. ఆయన మైండ్ లో లెక్క పేపర్ మీద పెట్టించారు అక్కడ. ఆయనకి మైండ్ సరిగ్గా ఉంటాయి కదా ఇప్పుడు అదంతా కూడా ప్రాక్టికల్ గా. ఈ వయసులో ఆయనకు ఉండేటటువంటి స్ట్రెంత్ ఎంత వరకు ఉంటది ప్రాక్టికల్ గా చెప్పాలంటే? నాకు అనిపించిన వ్యవహారం ఏంటంటే చంద్రబాబుతో డైరెక్ట్ గా అడగడానికి ఈయన మొహమాటస్తుడు కాస్త. కాబట్టి ఇదిగో నాకు కాపు కుల పెద్దల నుంచి ప్రెషర్ ఉందండి చూడండి, ఇదిగో ఈ టైప్ లో మాట్లాడడానికి వాడుకోవడానికి ఆయనే ఫస్ట్ ఆయన ఏమన్నాడు 50-50 సీఎం 50-50. ఆ తర్వాత ఆయనే సంఖ్య తగ్గించి 1/3 దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నిన్న ఏమన్నాడు, అయిపోయింది మనం 40 వస్తే చాలు మనం కొట్టేస్తాం గెలవబోతున్నాం అంటే అర్థం ఏంటి కదా? అది ఇప్పుడు మళ్ళీ అదే కాపులకి అదిగో చూసారా జోగయ్య గారు కూడా చెప్పారు, ఇది